క్రీస్తు జననం. యూదులను రక్షించుటకు మెస్సయాను రక్షకుడు రాజు వస్తాడని పాత నిబంధన అంతటిలో ప్రవచనాలు పోయారు. ముఖ్యంగా రోమా చక్రవర్తులు అతి క్రూరమైన నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. ప్రతిఫలంగా క్రీస్తు అనబడిన మెస్సయ కొరకు ఎదురు చూశారు. యూదులు తమ జాతి స్వతంత్రం కొరకు పోరాడిన వారిలో మొకాబీలు, జలేతీయులు ఉన్నారు. మరికొన్ని మత సంబంధమైన గుంపులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా సమాజంలో ఎక్కువ ప్రభావాన్ని చూపించారు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇశ్రాయేలు వారు రోమ చక్రవర్తుల కఠినమైన ప్రభుత్వం నుండి విడుదల కోరినారు. ఖచ్చితంగా వారికి మెస్సయ అవసరతను గుర్తించి ఆయన రాకను కోరుకున్నారు. క్రీస్తు జన్మమిది ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించి ఉండెను. యేసోపు నీతిమంతుడు గనుక మరియను అవమానపరచనులక ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. ఎందుకంటే ఆనాడు సమాజ పరిస్థితి, శాస్త్రులు, పరిచయులు అనువారి యొక్క తీర్పులకు భయపడ్డాడు. అతడి సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుడు మన అనుమానాలను, అపోహాలను, మబ్బులను కమ్మినప్పుడు ఆ అపోహాల నుండి విడిపించి సత్యాన్ని బయలుపరిచి మనల్ని విడుదల చేసే దేవుడు మాత్రమే. వాగ్దానం ప్రకారం యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఈ లోక మానవాళి పాపం నుండి విడిపించి ఆత్మీయ స్వతంత్రం ఇచ్చి పాప బంధకాల నుంచి మనల్ని విడుదల చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో కన్నిక గర్భవతి యొక్క కుమారుని కలను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ పాపం చేయడం ద్వారా తెగిపోయిన తండ్రితో ఉన్న సంబంధాన్ని కలపడానికి, తాను ప్రేమించిన మనిషిని తప్పిపోకుండా సరైన మార్గం నడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చి మానవునికి తోడై నడిపించాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసోపు దావీదు వంశంలోను ఆయన గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన భార్యను తీసుకొని ఆ సంఖ్యలో రాయబడుటకు నజరేతు అను ఊరి నుండి యూదయ నుండి బెత్లెహేము అనబడిన దావీదు పట్టణమునకు వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందువలన ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు కలవు, కానీ మనిషి కుమారుడు దాల్చుకొనుటకు స్థలము లేదు. క్రీస్తు జన్మించడానికి ఈరోజు మన ఇంట్లో, మన హృదయంలో స్థానం ఉన్నదా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందులను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు వారి మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పరుండబెట్టుకొని ఉండుట మీరు చూసెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసప్పును తొట్టిలో పడుకొని ఉన్న శిష్యుని చూసిరి. వారు చూసి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. రాజైన హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని చెప్పిరి. అంతటి హెరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లుగా నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేము వరకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారిని ముందుగా నడిపించెను. వారు నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడ్డవారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. యేసుక్రీస్తు నీ గృహంలోనూ నీ హృదయంలోనూ నూతనంగా జన్మించును గాక. ఆమేన్. హల్లెలూయా.